శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది. ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం. చెంచు రామయ్యగా కూడా పిలువబడుతున్నాడు. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోటలాంటి పటిష్ట కట్టడం నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తిపీఠాలలో 6వది, దశభాస్కర క్షేత్రములలో శ్రీశైలం 6వది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఎత్తైన గోడ ఉంది. ఈ గోడ సుమారు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయ ప్రాకారం చుట్టూ 8 దిక్కులలో అష్టభైరవులు ప్రతిష్ఠులై ఉన్నారు. ఈ దేవాలయానికి 4 వైపుల గోపురాలున్నాయి. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంది. గర్భాలయం చిన్నది. గర్భాలయంలోని 6 అడుగుల ఎత్తు, 8 అంగుళాల వెడల్పు ఉన్న శివలింగమే మల్లికార్జున శివలింగం. మల్లికార్జున దేవాలయంలో కళ్యాణ మండపం ప్రసిద్ధి చెందింది. ఇది విశాలమైన ప్రదేశం. ఇక్కడ లోక కళ్యాణార్థం మల్లికార్జున బ్రహ్మరాంబల కళ్యాణం నిత్యం జరుగుతుంది. బ్రహ్మరాంబికా దేవాలయం స్థల పురాణం. సతీదేవి ఖండితాంగాలలో మెడభాగం ఈ శ్రీశైల క్షేత్రం నందు పడినది. అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి ఈ బ్రహ్మరాంబ శక్తిపీఠం. శ్రీశైలంలో బ్రహ్మరాంబిక అవతరణ గురించి ఒక పురాణ కథ ఉన్నది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏమిటి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ ఆయుధాలు కానీ తమను సంహరించలేకుండా ఉండడమే ఆ వరం. దానితో అరుణాసురుడు మానవులను, దేవతలను బాగా హింసించాడు. అప్పుడు దేవతలంతా సమస్య పరిష్కారానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థిస్తారు. అంబయజ్ఞం చేయమని వారికి త్రిమూర్తులు సూచిస్తారు. దేవతలు ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉండగా కోట్లాది భ్రమరాలు అరుణాసురుడిని కుట్టి చంపేస్తాయి. అప్పుడు దేవతలు సంతోషించి యజ్ఞంలో నుండి ఉద్భవించిన బ్రహ్మరాంబ అమ్మవారిని ప్రజల సంరక్షణార్థం భూలోకంలోనే ఉండమని ప్రార్థిస్తే ఆమె శ్రీశైలంలో నివాసం ఏర్పరచుకుందట. శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో బ్రహ్మరాంబికా దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం బయట కుడివైపు భాగంలో చెవిని గోడకు ఆనిస్తే భ్రమరగీతం వినిపిస్తుంది. ఈ భ్రమరగీతం భ్రమరాంబికాదేవి ఇక్కడ ఆసీనురాలై ఉందని తెలియజేస్తుంది. గర్భగుడిలో ఉన్న బ్రహ్మరాంబ ఉగ్రరూపిణి భయంకరంగా కనిపిస్తుంది. 8 చేతులతో, ప్రతి చేతిలో ఒక ఆయుధంతో కనపడుతుంది. మహిషాసుర మర్దిని రూపంలో బ్రహ్మరాంబ దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఊరేగించే దేవి సౌమ్య స్వరూపిణి. అందమైన అలంకరణతో ఈ విగ్రహాన్ని ఊరేగిస్తారు. గర్భగుడిలో బ్రాహ్మణ పూజారులు దేవికి పూజలు చేస్తారు. గర్భగుడిలోని విగ్రహానికి సందర్శకులు పూజ చేయడాన్ని అనుమతించరు. గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గరే భక్తులు శ్రీచక్రానికి, కమలపీఠానికి కుంకుమ పూజ చేస్తారు. ఇక్కడ ఉన్న కమలపీఠం మీద కూర్చొని బ్రహ్మరాంబికాదేవి తపస్సు చేసిందట. ఆలయ చరిత్ర. నల్లమల లోతట్టు ప్రాంతమైన భౌరాపూర్ చెరువు దగ్గర వెలిసిన బ్రహ్మరాంబ అమ్మవారికి చాళుక్యులు, రెడ్డి రాజులు మరియు విష్ణుకుండినుల పాలనలో ఈ దేవాలయం నిర్మించబడిందని చరిత్ర చెబుతున్నది. ఆదివాసీల సోదరి అయిన బ్రహ్మరాంబికను పరమేశ్వరుడు వివాహం చేసుకోవడం వలన చెంచుగిరిజనులు ఈశ్వరుడిని బావగా పిలుచుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మహాశివరాత్రి రోజున పూర్వం నుంచి చెంచులే ప్రత్యేకంగా శివపార్వతులకు కళ్యాణం చేసే పద్ధతి నేటికి కొనసాగుతుంది. ఈ ఆలయాన్ని పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు సందర్శించి పూజలు చేశారని చరిత్ర చెబుతుంది. శ్రీశైల ఆలయాన్ని రక్షించడానికి కొంతమంది రాజులు ఆలయం చుట్టూ కోటలాంటి నిర్మాణాన్ని నిర్మించారు. 4 వైపుల 4 పెద్ద ద్వారాలు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి. శ్రీశైలం దగ్గర దర్శనీయ ప్రదేశాలు. పాతాళగంగ శ్రీశైలంలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ ఇక్కడ శ్రీశైలం ప్రదేశం చాలా ఎత్తులో ఉన్నది. కృష్ణానది మాత్రం క్రింద లోయలో ప్రవహిస్తుంది. ఇక్కడ సుమారుగా 900 మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి. ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అనే పేరుతో పిలుస్తారు. సాక్షి గణపతి ఆలయం. ఈ సాక్షి గణపతి ఆలయం ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, మనం శ్రీశైలంలో శివుని దర్శించినట్లు మనం శ్రీశైలం వచ్చినట్లుగా కైలాసంలో గణపతే సాక్ష్యం చెబుతాడు. అందుకని ఇతనిని సాక్షి గణపతి అని అంటారు. శిఖరేశ్వర ఆలయం. ఈ ఆలయం శ్రీశైలంలో ప్రత్యేకమైనది. ఈ శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరం వైపు చూడడం కాదు. దూరంగా ఉన్న ఎత్తైన కొండ శిఖరేశ్వరంపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడడం. అలా చూస్తే శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తి పొందుతారని త్రేతాయుగంలో శివ దర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే నేటి శిఖరేశ్వరం. ఆనాటి నుండి నేటి వరకు శిఖరేశ్వరం నుండి శ్రీశైల ఆలయం శిఖరం చూసే సంప్రదాయం కొనసాగుతున్నది. శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా దేవి ఆలయం స్థల పురాణం. ఈ శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఉంది. శ్రీశైలం క్షేత్రంలో వెలిసిన బ్రహ్మరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరు మరియు శ్రీ మల్లికార్జున స్వామి వారు 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. అతి ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీనగరం అని కూడా పిలుస్తుంటారు. కర్నూలు నుంచి శ్రీశైలం 178 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు 232 కిలోమీటర్లు, విజయవాడ నుండి శ్రీశైలం 260 కిలోమీటర్లు. ఈ శ్రీశైల క్షేత్రం సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. ఇలా ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు శక్తిపీఠాలు కలిసి ఉన్నవి 3 ఉన్నాయి. అందులో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మరియు బ్రహ్మరాంబ అమ్మవారి శక్తిపీఠం. రెండవది కాశీ, ఇక్కడ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగం మరియు విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. మూడవది ఉజ్జయిని, ఇక్కడ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మరియు మహాంకాళి అమ్మవారి శక్తిపీఠం. శ్రీశైలానికి పూర్వం 4 ప్రధాన మార్గములుండేవి. వాటినే శ్రీశైల ద్వారాలు అనేవారు. అవి త్రిపురాంతకం, సిద్ధవట ద్వారం, అలంపురం మరియు ఉమామహేశ్వరం. త్రిపురాంతక ద్వారం శ్రీశైలానికి తూర్పు ద్వారం. సిద్ధవటం కడప జిల్లాలో ఉంది. ఈ రెండవ ద్వారం దక్షిణ ద్వారం. మూడో ద్వారమైన అలంపుర ద్వారం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. ఇది పశ్చిమ ద్వారం. ఉమామహేశ్వరం 4వ ద్వారం. ఇది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. ఇది ఉత్తర ద్వారం. పూర్వం అడవుల్లో కొండల మీద రోడ్లు లేనప్పుడు బండ్ల మీద లేక కాలినడకన ఈ మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునేవారు. ఆ రోజుల్లో శ్రీశైలం చేరడం చాలా కష్టంగా ఉండేదట. ఇప్పుడు అడవుల్లో కొండల మీద బస్సులు వెళ్ళడానికి రోడ్డు వేసిన తర్వాత సులభంగా శ్రీశైలం చేరుకోవచ్చు. స్థల పురాణం. కృతాయుగంలో శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తన తపస్సును మెచ్చిన శివుడు శిలాదునికి నందీశ్వరుడు, పర్వతుడు అనే 2 కుమారులను ప్రసాదిస్తాడు. వారిలో నందీశ్వరుడు అనే అతను కూడా శివుడి కోసం తపస్సు చేసి సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని కోరుకుంటాడు. అలాగే అతని వాహనంగా ఉండేలా వరం పొందాడు. ఆ విధంగా శివుడున్న ప్రతి చోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయనను శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందుతాడు. శివపార్వతులు వెలిసిన పర్వతమే శ్రీపర్వతం అయింది. తర్వాత అది రాను రానుగా శ్రీశైలంగా మారింది. మరొక కథనం ప్రకారం పూర్వకాలంలో కృష్ణానది తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని చంద్రకేతుడనే రాజు పరిపాలించేవాడు. వారి సంతానం కోసం పరితపిస్తున్న ఈ రాజుకు ఒక అమ్మాయి జన్మించింది. ఆమెకు చంద్రమతి అనే పేరు పెట్టారు. ఆమె పుట్టిన తర్వాత రాజపురోహితులు అతని జైత్రయాత్ర ముహూర్తం పెట్టారు. చంద్రకేతుడు బ్రహ్మగిరి నుంచి
మొదలుపెట్టిన జైత్రయాత్రను రాజ్య విస్తరణ కోసం కొన్నేళ్ల పాటు అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత చంద్రకేతుడు జైత్రయాత్ర ముగించి తిరిగి బ్రహ్మగిరి రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడు అంతఃపురంలో ఓ అందమైన కన్యను చూసి చంద్రకేతుడు మనసు పారేసుకొని ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె వెంట పడతాడు. అది చూసిన అతని భార్య ఆమె మరెవరో కాదు మన కూతురు చంద్రమతి అని చెప్పినా చంద్రకేతుడు పట్టించుకోలేదు. చంద్రమతి చేతులు జోడించి నేను మీ కుమార్తెను నన్ను వదిలిపెట్టండి అని వేడుకున్నా అతను కామంతో ఆమెను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో ఆమె బ్రహ్మగిరిని వదిలి కృష్ణానది దాటి నల్లమల కొండల్లోకి పరుగు తీసింది. అక్కడ ఓ గుహలో దాక్కుంటుంది. దీంతో ఆమె కోసం చంద్రకేతుడు ఆ గుహ బయటే కాపు కాశాడు. శివభక్తురాలైన చంద్రమతికి మరో దారి లేక తన తండ్రి నుంచి తనను కాపాడాలని శివుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను మొరాలకించిన శివుడు చంద్రకేతుడిని ఆకుపచ్చ శిలగా మార్చేశాడు. ఆ శిల దొర్లుకుంటూ పోయి పాతాళ గంగలో పడింది. అందువల్లే అక్కడి నీరు పచ్చగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. గుహ నుంచి బయటికి వచ్చిన చంద్రమతి ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తుంది. ఒక ఆవు పొదుగు నుంచి కారుతున్న పాలధారతో పొదల్లో అభిషేకమవుతున్న శివలింగాన్ని చూసి అప్పుడు ఆమె ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించి స్వామివారిని నిత్యం మల్లెపూలతో పూజ చేసేది. ఆమె భక్తిని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో అని అడుగుతాడు. అప్పుడు చంద్రమతి మీరు ఇక్కడే వెలిసి ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఆ ఆలయానికి మల్లికార్జున స్వామి ఆలయంగా పేరొందిందని పూర్వీకులు చెబుతారు. ఆలయ వర్ణన. శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం శిఖరేశ్వర ఆలయంలో కొలువుదీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరుడయ్యాడు. పాలధార పంచధారలు. మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరంనకు సాక్షి గణపతి గుడికి మధ్యగా హటకేశ్వరం సమీపంలో అందమైన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశం ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండ పగుళ్ళ నుండి పంచదార ఉరికి వచ్చే జలాలు చల్లగా ఎండవానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉండుట. ఒక ధార నుండి జలం సేవించి ప్రక్క మరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. ఈ జలధారలు 6 అడుగులు మాత్రమే ముందుకు ప్రవహించి అక్కడే ఇంకిపోవడం విశేషం. హటకేశ్వరం. హటకేశ్వర ఆలయం శ్రీశైలం నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పరిసరాలలోనే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నివసించారు. పరమశివుడు అటిక అనగా ఉట్టి కుండపెంకులో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు. రాను రాను అది మెల్లగా హటికేశ్వర స్వామిగా మారిపోయింది. హటికేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువబడుతుంది. ఇక్కడ చెంచులు ఆదివాసులు నివసిస్తున్నారు. మేడి చెట్టు. శ్రీశైలం వచ్చిన భక్తులు ఈ మేడి చెట్టును సందర్శించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు తిరుగుతారు. ఈ చెట్టు 3 చెట్ల కలయిక. ఇందులో మేడి, జువ్వి మరియు రావి చెట్లు కలిసి ఉన్నాయి. ఈ చెట్టు చాలా ప్రాచీనమైన చెట్టు. ఈ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. దత్తాత్రేయ మహర్షి ఈ చెట్టు దగ్గర తపస్సు చేశాడట. క్షేత్రపాలకుడు. ఈ శ్రీశైల క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ఈయన ఆలయం పోస్టాఫీస్ దగ్గరలో ఉన్నది. ఈ వీరభద్రస్వామి దేవాలయానికి పైకప్పు లేదు. అందువలన ఈ వీరభద్రస్వామి బయలు వీరభద్రస్వామి అంటారు. ఇక్కడ వీరభద్రస్వామి విగ్రహంతో పాటు భద్రకాళి అమ్మవారి విగ్రహం కూడా ఉన్నది. గ్రామదేవత. శ్రీశైలానికి గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారు. కరివేనవారి సత్రం ఎదురుగా అంకాలమ్మ అమ్మవారి ఆలయం ఉన్నది. గ్రామదేవతను దర్శించుకొని ఇతర దేవతల దర్శనానికి వెళ్ళడం ఇక్కడి సాంప్రదాయం. ఓం నమః శివాయ.